హలో ఎవ్రీవన్, నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్. ఈరోజు మనము చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు చికెన్ కర్రీ ఇలా చేస్తే మీ ఇంట్లో అందరూ చాలా తృప్తిగా తింటారండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. అలాగే 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ గరం మసాలా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మసాలాలు వేసుకోవాలి. లవంగాలు, ఇలాచీ, చెక్క, బగారాకు వేసుకోవాలండి. 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వలన ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. అలాగే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. 1 కప్పు సన్నగా తరుక్కున్న టమాటో ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటో ముక్కలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఎప్పుడైనా చికెన్కి ఇవన్నీ బాగా ఫ్రై అవుతేనే చికెన్ టేస్ట్ వస్తుంది. 1 కప్పు జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. జీడిపప్పులు కొన్ని వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. సో ఈ జీడిపప్పుల పేస్ట్ వేస్తే కర్రీ చాలా బాగుంటుంది. ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ వేసుకోండి. చికెన్ ఆయిల్లో బాగా వేగాలి. అప్పుడే మనకి నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత 1.5 గ్లాసు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఒకసారి అడుగు నుండి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మొత్తం ఒకసారి ఇలా కలుపుకోండి. కలిపి మూత లేకుండా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోండి. అప్పుడు కర్రీ దగ్గరగా అవుతుంది. సో అంతే అండి, సింపుల్గా చికెన్ కర్రీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.